ఖుషి నిన్ను ద్వేషించేలా చెయ్యడమే నీ పని కావచ్చు. దానికోసం ఇంకేదైనా చేసి ఉండాల్సింది కాని సునంద వాళ్ళు చేసిన తప్పుని నువ్వు చేశానని ఒప్పుకుని తప్పు చేసావు రాధా. అందులో తప్పే ఉంది. ఫ్రేమ్ పగలగొట్టింది తనే అని ఒప్పుకొని ఒక రకంగా రాధ మనకి శ్రమ తగ్గించింది నందిని. మామూలుగానే సునంద వాళ్ళు చిన్న విషయాన్ని కూడా పెద్దది చేసి రచ్చ చేస్తారు. ఇప్పుడు నువ్వే తప్పు చేశావని ఒప్పుకున్నావు కాబట్టి శ్యామ్ రాగానే వాళ్ళు పెద్ద డ్రామా చేస్తారు. నీ మీద లేనిపోనివన్నీ చెప్పి నిన్నింట్లోంచి బయటికి పంపించేస్తారు. ఖుషి 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 మీ రూంలోకి వెళ్లి లాక్ చేసుకుందిరా. ఎంత పిలిచినా తలుపు తెరవటం లేదు. లాక్ చేసుకుందా? ఎందుకు? ఫ్రేమ్ పగలగొట్టి సర్టిఫికెట్ చించేసింది తనే అని రాధ ఒప్పుకుంది మావయ్య. అది తట్టుకోలేకపోయింది ఖుషి. పాపం ఎంత ఏడుస్తుందో. మనకి పరిచయం లేని సంబంధం లేని మనిషి ఖుషీకి అమ్మగా వస్తే అది ఇబ్బంది పడాల్సొస్తుందని నేను మొత్తుకున్నాను. అయినా నువ్వు మా మాట లెక్క చేయకుండా ఆ రాధని తీసుకొచ్చావు. తను ఏం చేసినా ఎలా ప్రవర్తించినా ఒక్క మాట కూడా అనకుండా నువ్వు రాధనే వెనకేసుకొచ్చావు. రాధ చెప్పింది విని మమ్మల్నే అంటావు. నువ్వలా తనకి అలుసివ్వటం వల్లే రాధకి భయం లేకుండా పోయింది. తను ఏం చేసినా చెల్లిపోతుంది అన్న పొగరు తలకెక్కిందిరా. అందుకే చిన్న పిల్ల అని కూడా చూడకుండా ఖుషి మనసుని గాయపరిచింది. రాధ ఖుషి మీద చూపించే ప్రేమంతా నటనే మావయ్య. ఖుషి మీద ఇష్టం ఉన్న వాళ్లే అయితే ఇలాంటి పని కలలో కూడా చేయాలనుకోరు. రాధ తన అసలు రంగుని బయట పెట్టడం